శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించిన అభిమానులు. టీడీపీ సీనియర్ నాయకులు జెఈ వెంకటస్వామి మృతి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కంటతడి పెట్టిన బాలకృష్ణ. వెంకటస్వామి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందన్న బాలకృష్ణ. వెంటనే వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుని అవి తీర్చాలి అనే ఒక ఆవేశం. అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారే గుర్తుకొచ్చేవారు. అంటే ఆవేశం, ఏ సమాజానికి మంచి చేయాలి, ఎవరికి ఏమి కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి అని. ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రిని. ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా ఆసుపత్రిని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి, అసలు మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇటు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో ఆయన అంటే అంటాం మనం ఎంతోమంది పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఆ మహానుభావులు కోవకు చెందిన వాళ్ళు వెంకటస్వామి గారు. చాలా ఆయన నాకు సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు. అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే అన్నీ కలగలిపితే అంటే ఒక ఆవేశం, ఒక నిస్వార్థం, ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక ఇవాళ లేకపోవడం అనేది కేవలం నాకు, అలాగే నాకే కాదు, అటు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తీరని లోటు, ఎవరు పొడిచలేదు ఈ లోటు. ఆయన ఆత్మశాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. సార్, ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఉంటుందండి తప్పకుండా. అదే ఆవేశం, అదే వాళ్ళ పిల్లల్లో కూడా అనిల్ గారు తెరేమి అయితే వేణు గారు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అదే మార్గంలో నడిచేవాడు, వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పార్టీ పరంగా, వ్యక్తిగత కదా పార్టీ పరంగా తప్పకుండా వాడి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నారు, కలిసి వచ్చేస్తారు. ఒక నిమిషం సారీ. సైడ్ రండి మీరు. కనపడరు ఎవరున్నా, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనపడరు. కొద్దిగా మీడియాలో కొద్దిగా వెనక్కి కొంచెం చిన్న అనిల్ గారు ఈ ఫ్యామిలీ ఉంటుంది. చిన్నయ్య
అలా మీడియా పక్కరన్నా వాళ్ళు మాట్లాడిస్తే లేదు